హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కాస్త తగ్గితే కొందామని ఆశిస్తున్న వాళ్ళందరికీ నిరాశే మిగులుతోంది. 90,000 మార్కుకు అటు ఇటుగా బంగారం ధర ఊగిసలాడుతోంది. దీంతో పసిడి ప్రియులు బంగారంపై ఆశలు వదిలేసుకుంటున్నారు. ఇప్పట్లో కొనలేమని నిట్టూరుస్తున్నారు. అసలు బంగారం ధరలు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? ధరలు తగ్గే అవకాశం ఉందా? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు తగ్గితే వరుసగా 3-4 రోజులు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న పరిణామాలే బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా ఉంటున్నాయి. నిరుపేద నుంచి ధనవంతుల వరకు అందరూ బంగారాన్ని ఇష్టపడేవాళ్లే. అప్పు చేసైనా కాస్త బంగారం కొనుక్కుందామని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇక భారతీయ పెళ్లిళ్లలో బంగారం ఒక భాగమైపోయింది. కట్న కానుకల్లో బంగారం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండడమే ఇందుకు కారణం. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 90,000కు కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతుంది. కేవలం 45 రోజుల్లోనే బంగారం ధర దాదాపు 10,000 రూపాయలు పెరిగిందంటే ఏ రేంజ్లో దూసుకెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. ధరలు రికార్డు స్థాయికి చేరడంతో బంగారం ఆభరణాలు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించట్లేదు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సహజంగా ఈ సీజన్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ ఈ సీజన్లో మాత్రం గోల్డ్ షాపుల వైపు చూసేవాళ్లే తగ్గిపోయారు. 2024లో మన దేశంలో బంగారం వినియోగం 563.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది చైనా కంటే ఎక్కువ. చైనాలో 511.4 టన్నుల మెట్రిక్ విక్రయాలు జరిగాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారుగా భారత్ ఉంది. 2024లో బంగారం ధరలు 21% పెరిగాయి. ఈ ఏడాది కేవలం 45 రోజుల్లోనే బంగారం ధరలు 10% పైగా పెరిగాయి. దీంతో పసిడి అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది? ఇప్పట్లో తగ్గుతుందా అని వినియోగదారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పసిడి ధరల పెరుగుదలకు ఆర్థిక అనిశ్చితి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకులకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాలు బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతుంటాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పలు దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. దీంతో పలు దేశాల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి నెలకొంది. సహజంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు బంగారం డిమాండ్ పెరుగుతుంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా యూరోపియన్ దేశాల ఎకానమీ, ద్రవ్యోల్బణం పెరగడం లాంటివి ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటడానికి కారణం. బంగారం తయారీకి అవసరమైన ముడిసరుకు లభ్యత కూడా తగ్గిపోవడం, వడ్డీ రేట్లు తగ్గుదల, దేశాల భౌగోళిక పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ ప్రపంచంపై ఎంతటి ప్రభావం చూపించిందో మనందరికీ తెలుసు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ దారుణంగా పడిపోయింది. పంపిణీ వ్యవస్థలు కూడా పూర్తిగా కుంటుపడ్డాయి. ముడి బంగారం తగ్గుదల కూడా ఇప్పుడు ధరల పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాక పలు ప్రపంచ దేశాల ఆర్థిక విధానాలు కూడా కరోనా తర్వాత మారాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లలో మార్పులు వచ్చాయి. వడ్డీ రేట్లలో తగ్గుదల బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆప్షన్గా మారింది. మరోవైపు పలు దేశాల భౌగోళిక పరిస్థితులు పసిడిపై పెట్టుబడులకు కారణమయ్యాయి. రష్యా, ఇజ్రాయెల్, చైనా తదితర దేశాల మధ్య రాజకీయ పరిస్థితులు కూడా బంగారం డిమాండ్ పెరగడానికి దోహదపడ్డాయి. పలు రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపడం వల్ల బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రూపాయి మారకం విలువ బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు మొగ్గు చూపుతుండడం కూడా పసిడి ధరలు అమాంతం పెరిగేందుకు దోహదపడుతున్నాయి. బంగారం ధరకు అమెరికా డాలర్తో ప్రత్యక్ష సంబంధం ఉంది. అమెరికా డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. రూపాయి విలువ డాలర్తో తగ్గితే అప్పుడు బంగారం దిగుమతి ధర పెరుగుతుంది. ఎందుకంటే బంగారాన్ని దిగుమతి చేయాలంటే విదేశీ కరెన్సీలో ధర చెల్లించాలి. రూపాయి బలహీనపడితే దిగుమతి చేసుకునే బంగారానికి భారత్ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సహజంగా ఇది బంగారం ధరలను పెంచుతుంది. రూపాయి విలువ బలపడితే బంగారం ధరలు తగ్గొచ్చు. అలాగే రూపాయి మారకం విలువ మరింత పెరిగితే దిగుమతులపై పన్నులు లేదా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగి వడ్డీ రేట్లపై ప్రభావం ఉంటుంది. ఇది కూడా బంగారం ధరల్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి కూడా బంగారం ధరలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంటుంది. కేవలం రూపాయి విలువ మాత్రమే కాక విదేశీ కరెన్సీలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ విధానాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. రిజర్వ్ బ్యాంకుల విధానాలు, డాలర్ విలువ కూడా రూపాయి మారకం పైన
బంగారం ధరలపైన ప్రభావం చూపుతాయి. 2020లో కోవిడ్-19 కారణంగా రూపాయి విలువ బలహీనపడింది. అందుకే బంగారం ధరలు ఎక్కువగా పెరిగాయి. 2022లో రూపాయి కొంత బలపడింది. ఫలితంగా కొంతకాలం బంగారం ధరలు తగ్గాయి. ఇక మన భారతీయులకు బంగారానికి ఉన్న సంబంధం కూడా ధరల్లో వ్యత్యాసాలకు కారణంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో బంగారం ఒక విలువైన వస్తువు మాత్రమే కాదు, అది సంపదకు, సామాజిక స్థానానికి ప్రతీక. ముఖ్యంగా బంగారం ఆర్థిక భద్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కష్ట సమయాల్లో బంగారం ఆదుకుంటుందనే నమ్మకం దానిపైన ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు సాహసం చేయిస్తుంది. ఇక వివాహ వ్యవస్థలో బంగారం ప్రధాన భాగమైపోయింది. ఇలాంటివన్నీ బంగారం ధరల్లో వ్యత్యాసాలకు దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక భౌగోళిక పరిస్థితులు మారుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోంది. ట్రంప్ అధికారంలోకి రావడం, పలు దేశాలపై సుంకాలు విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగినంతకాలం బంగారం ధరల్లో ఇలాగే హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.